మరణాత ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండ ధ్యానాలలో మోషే ఉపవాస ప్రార్థనా దినాలయందు 22వ దినాన్న మనం ప్రవేశించి దేవుని వాక్యమును ధ్యానించుకున్నటకు నేర్చుకున్నటకు ఈ యొక్క సమయంలో మనందరం చేరి ఉన్నాము. దేవుని యొక్క సముఖంలో సన్నిధిలో దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు పఠించుకొని వాక్యములోనికి వెడదాం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. స్నేహితులారా, దైవవాక్యమందు ఈ నిర్గమకాండము 22వ అధ్యాయమును ధ్యానించాలి, నేర్చుకోవాలి అని అంటే ముందుగా ఇది ఎక్కడ ప్రారంభమైనది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. 21వ అధ్యాయము మొదటి వాక్యమును మనం జాగ్రత్తగా చూస్తే, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, these are the rules that you shall set before them. These are the rules you shall set before them. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయములో ధర్మశాస్త్రము అనే 10 ఆజ్ఞలు దేవుడు వారికి ప్రసాదించాడు. బైబిల్ను అర్థం చేసుకునేటువంటి క్రమంలో కంటిన్యూటీ అనేది మొట్టమొదటిగా బోధకులు తెలుసుకోవాలి, విశ్వాసులు కూడా తెలుసుకోవాలి. 21వ అధ్యాయము కొనసాగింపే 22వ అధ్యాయం, 20వ అధ్యాయము కొనసాగింపే 21వ అధ్యాయం యొక్క కొనసాగింపు. ఆజ్ఞలు వేరు, అలాగే మరి న్యాయ విధులు వేరు. దీనిని ఇంగ్లీష్ బైబిల్లో రూల్స్ అనేటువంటి పదముతో ఉపయోగించారు, సంబోధించారు. దీస్ ఆర్ ద రూల్స్. ఒక సమాజము నడవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఒక ఆట నడవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ప్రియులారా, ఒక జాతి జనాంగము నడవాలంటే రూల్స్ ఉండాలి. ఒక సంస్థ నడవడానికి కూడా రూల్స్ అనేవి కావాలండి. మాకే రూల్స్ ఉండవు, మేము మా ఇష్టానుసారంగా మా చిత్తానుసారంగా సాగిపోతాము అని అంటే అది సంస్థ అనిపించుకోదు. ప్రతి చోట రూల్స్ అనేవి ఉంటాయి, వాటిని మనము పాటించాలి. ఉదాహరణకు నేను ఒక సంఘటన చెప్తాను. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తున్నటువంటి దినాలలో ఆ రోజుల్లోనే మా ఎయిర్ ఫోర్స్ క్యాంపస్లో మేము మోటార్ సైకిళ్ళ మీద, స్కూటర్ల మీద ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి. అయితే సాధారణంగా ఇవాళ మనం చూస్తున్నట్టుగా నడిపేవాడు ఒక్కడే హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు, వెనుక కూర్చున్నవాడు కూడా హెల్మెట్ ధరించాలి. నడిపేవాడికి మాత్రమే ప్రమాదం జరిగి గాయమవుతుందా? ఎయిర్ ఫోర్స్ రూల్ ఏంటంటే బండి మీద ఎంతమంది ఉంటే అంతమంది ఆ క్యాంపస్ లోపల హెల్మెట్తోనే ప్రయాణం చేయాలి, లేకపోతే రూల్స్ని అతిక్రమించినట్లు. రూల్స్ అన్ని చోట్ల ఒకలా ఉండవు ప్రియులారా, కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటాయి. దేవుడు మొట్టమొదట ఈ 22వ అధ్యాయంలో దేనిని గూర్చి ఆయన బోధిస్తున్నాడు అంటే, ఒకటి పరిశుద్ధమైనటువంటి జీవితం. ఇశ్రాయేలీయులారా, మీరు ఐగుప్తులో జీవించిన జీవితం వేరు, కనానుకు వెళ్ళబోతున్నారు, క్రొత్త దేశమునకు వెళ్ళబోతున్నారు, నా ప్రజలుగా అక్కడ అడుగు పెట్టబోతున్నారు.
ఆ సందర్భంలో మీకు కొన్ని విధి విధానములు నేను ఏర్పాటు చేస్తున్నాను. దీనినే చాలా మంది లా ఆఫ్ మోజెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రియులారా, మొట్టమొదటిది పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగానే ఆ యొక్క నూతన దేశములో అడుగు పెట్టాలి. ఇవాళ మనందరం కూడా పేతురు పత్రిక ప్రకారము ఈ లోకములో మనమందరమును యాత్రికులము పరదేశులమని ఉన్నాము. మరి మన ప్రయాణము ఎక్కడికి అంటే భూలోకము నుండి పరలోకమునకు. భూలోకము నుండి ప్రియులారా పరమ కణానుకు మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రయాణము ఐగుప్తు నుండి కనానుకు. కాబట్టి మన ప్రయాణ జీవితంలో కూడా దేవుడు మనలను కొన్ని రూల్స్ ద్వారా హెచ్చరించాడు. అవేంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధ జీవితం కావాలి. స్నేహితులారా, దీని విషయమై మనం కొన్ని సంగతులు ధ్యానించినట్లయితే, మొట్టమొదట దొంగతనము అనే దాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. ప్రియులారా, మొట్టమొదట దొంగతనాలు చేయొద్దు. ఇది ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో దేవుడు జనరల్ గా దొంగిలకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞగా ఇచ్చినప్పటికీ కూడా దొంగతనం యొక్క వివరాలు చెప్తూ ఉన్నాడు. స్నేహితులారా, దొంగతనమును గూర్చి బైబిల్ గ్రంథం పలు చోట్ల మనలను హెచ్చరిస్తూ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము ఈ 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 6వ వచనము, ఇందులో యూదా ఇస్కరియోతును గూర్చి దేవుడు కొన్ని సంగతులు రాయించారు. ఈ అత్తరెందుకు 300 ధ్యానారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఎలాగో చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కాని వాడు దొంగ అయి ఉన్నాడు. తన దగ్గర డబ్బు సంచి ఉండినందున, యూదులారా, ఇశ్రాయేలీయులారా, మీరు దొంగతనముల జోలికి పోవద్దు అని దేవుడు ఈనాడు ఆజ్ఞ ఇస్తే, దొంగిలకూడదు, పొరుగువానిది దొంగిలకూడదు, ప్రక్కవానిది దొంగిలకూడదు అని దేవుడు తెలియజేస్తే, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడు దొంగ అయి ఉండెను. సో ఒకవేళ దొంగగానే ప్రభు దగ్గరకు వచ్చాడు, బ్రతుకు మారలేదు. ప్రియులారా, ఆ యొక్క సంచిలోనిది దొంగిలిచూ వచ్చాను. ఎప్పుడైనా లెక్కలు అడిగారా? ప్రభువుకు తెలుసు నువ్వెలా దొంగతనాలు చేస్తున్నావో, నువ్వెంత నొక్కేస్తున్నావో, మింగేస్తున్నావో, ఏమేం చేస్తున్నావో. వాడు దొంగ అయి ఉండెను. మరి దొంగ చేతికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇది చాలా మంది కలిగేటువంటి ప్రశ్న. సో దేవుడు ఇచ్చాడు కనుక పేతురు ఎప్పుడు అభ్యంతర పట్ల, యోహాను ఎప్పుడు కూడా పట్టించుకోలా. ప్రియులారా, దొంగిలిస్తే దొంగిలించుకో, నువ్వే నాశనమైపోతావు అని వారిని వదిలేశారు, ప్రక్కన పెట్టేశారు. కాబట్టి దొంగిలకూడదు, పశువులను దొంగిలించొద్దు, వస్తువులను దొంగిలించొద్దు, మనుష్యులను దొంగిలించొద్దు. ప్రియులారా, ఈ 7వ ఆజ్ఞ ఇవాళ చాలా మంది అతిక్రమిస్తూ ఉన్నారు. ఏ రీతిగా అతిక్రమణ జరుగుతోందో మనం గమనిద్దాం. కొంతమంది దైవ సేవకులు అనబడేటువంటి వారు ఉంటారు. ఇతర సేవకులు ఎవరినైతే రక్షణలోనికి నడిపించారో,
ఎవరికైతే బాప్తిస్మములు ఇచ్చారో, ఎవరికైతే అన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారో వారిని కొంతమంది పెద్ద సేవకులు దొంగిలిస్తూ ఉంటారు. నా యొద్దకురా, మీ పాదిరి ఏం చేయగలడు నీకు, నేను చేస్తాను, నేను గౌరవ మర్యాదలు నీకు ఇస్తాను, నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను, నిన్ను మోస్తాను నేను. ఇది దొంగిలించడం కాదా? నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు దొంగిలించకూడదు. విశ్వాసులను దొంగిలించే పాదులు కూడా పక్కా దొంగలే. దొంగతనం అంటే పశువులను గురించి మాత్రమే దేవుడు వ్యాఖ్యానించలేదు. యూదా మాత్రమే దొంగగా చెప్పబడ్డు. ఇవాళ చాలా మంది ఉన్నారు దొంగలు. విశ్వాసి, ఓ బోధకుడా, నీ యొక్క జీవితంలో ఇటువంటి దొంగ లక్షణములు నీకేమైనా ఉంటే సరి చేసుకో అని దేవుని వాక్యము మనలను హెచ్చరించుచు ఉన్నది. ఈ యొక్క దొంగతనమును విడిచిపెట్టి మీరే పరిశుద్ధులుగా మారండి అని ఈ న్యాయ విధులు, రూల్స్ ఏవైతే ఉన్నవో మనలను హెచ్చరించుచు ఉన్నవి. ప్రియులరా, ఈ వాక్యంలో 3 కార్యక్రమాలకు దేవుడు శిక్షణ విధించాడు. అదేమిటి అంటే, 1 నరహత్య. నరహత్య చేసిన వారిని నిశ్చయముగా చంపవలెను. 2వది వ్యభిచారము. వ్యభిచారము చేసిన వారు కూడా రాళ్లతో కొట్టబడి చంపబడాలి. అందుకే ఒక స్త్రీని రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆపారు. ఈ కొట్టేవారు ఇప్పుడు కూడా అటువంటి పనులు చేయని వారై ఉండాలి అనేది ప్రభు యొక్క బోధ. ఇక 3వది దొంగతనము. దొంగతనమునకు కూడా దేవుడు విధించిన శిక్ష ఈ అధ్యాయం ప్రకారము మరణ శిక్ష, చనిపోవడమే. ప్రియులరా, దొంగతనాన్ని మానుకున్నట్లయితే చక్కని జీవితాన్ని మీరు కలిగి ఉంటారు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని పిల్లలకు ఇవి కూడవు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనము. యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెంలో చొచ్చి రాత్రి పాళెంలో గడిపిరి. ప్రియులరా, ఈ 6వ అధ్యాయమునందు ఇశ్రాయేలీలు యెరికో పట్టణాన్ని దాటేశారు. వారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సమయంలో వారికి ఒక అపజయం ఎదురొచ్చింది. ఏమిటి అనంటే 7వ అధ్యాయము మరి మొదటి వాక్యంలో మనం చూద్దాం. శబ్దమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మి కుమారుడైన ఆకాను శబ్దమైన చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. ప్రియులారా, అప్పుడే యెహోషువ సెలవిచ్చాడు, అయ్యా ఇశ్రాయేలీయులారా, ప్రియ దేవుని ప్రజలారా, ఈ పట్టణాన్ని దేవుడు శపించమన్నాడు. ఎప్పుడైతే పట్టణము శపించబడిందో దానిలో ఉన్నదంతయు కూడా శాపగ్రస్తమైనదిగా మారిపోయింది. కాబట్టి శాపములో ఉన్న దాని జోలికి మీరు వెళ్ళొద్దు, శపితమైన దానిని మీరు ముట్టవద్దు, మీ కాళ్ళ దగ్గర బంగారం కనబడినా తీసుకోవద్దు. శబ్దం చేయబడిన దానిలో కొంత తీసుకునేది కనుక శపితము చేయబడిన దానిని తీసుకోవద్దు. ఎంత స్పష్టముగా ఈ దైవనాయకుడు చెప్పాడు. ప్రియులారా, ఈ దినాలలో అలా చెప్పే దైవనాయకులు, దైవజనులు అరుదైపోయారు. చెప్తే కొందరు ప్రజలకు కోపం,
చెప్పడం మహా పాపం. వీడు మంచివాడు కాదు, ఎవ్వరు చెప్పని విషయాలు వీడే చెప్తూ ఉంటాడు అని వారి మీద ద్వేషం, పగ. ప్రియులరా, ఇందును బట్టి మనం చూస్తే ఒకని దొంగతనము ఆ సమాజం అంతటికి కీడు తెచ్చెను, అపజయము తెచ్చెను. దేవుని ప్రజలు ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఎవరునంటే అందరూ కాదు, నాయకుడైన యెహోషువ కాదు, అక్కడున్నటువంటి యాజకులు కాదు, ఒక్కడే ఆకాను. ప్రియులరా, ఈ ఆకాను యొక్క గోత్రమును మనం చూస్తే యోధా గోత్రము దేవుడు ముందు వరుసలో పెట్టాడు. ఈ గోత్రం వారిని యూదీయుల దండు పాళెమునకు ముందుగా నడిచెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గోత్రములో నుండి రావడానికి దేవుడు నిర్ణయించాడు, నిశ్చయించాడు. యోధ అంటే స్తుతి, దైవ స్తుతి. ఈ గొప్ప గోత్రములో ఉండి దొంగతనం చేసి ఎవరికి తెలియదు కదా అనుకుంటే ఆ దొంగతనాన్ని మనుష్యులు బయటపెట్టలా, దేవుడు బయటపెట్టాడు. చూడండి, దేవుని ఏర్పాటులో ఉన్నవారు కూడా తప్పులు చేస్తారా? ఒక్కడు చేసిన ఈ యొక్క తప్పు నిమిత్తము ఎంటైర్ 27 లక్షల మంది జనాంగము దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అయ్యో అనుకుంటున్నారు. యెహోషువ అయితే మందస్సం ఎదుట సాగినప్పుడు ఉదయం నుండి సాయంకాలం వరకు, దేవా ఏంటిది, ఎందుకు మేము అపజయం పొందుతూ ఉన్నాం అని దేవుని ప్రార్థించాడు పెద్దలతో కూడి. కాబట్టి ప్రియులారా, ఈ దొంగ జీవితాన్ని విడిచిపెట్టండి, దొంగ బ్రతుకులు విడిచిపెట్టండి. ఒకవేళ ఐగుప్తులో మీకు ఏమైనా అటువంటి లక్షణాలు మీ జీవితంలో నైజములో ఉంటే వాటిని విడిచిపెట్టండి. దేవుని విశ్వాసులారా, విడిచిపెట్టడం సులువేనా అంటే సులువే. ఎలా అంటే దేవదాసయ్య గారు మనందరికీ ఒక చక్కని పాట నేర్పించారు. నైజా పాపములో నశించుటకే ఈక నైజా పాపములో నశించుటకే భోజనము వాడించును రాజస్వయమోగా, దేవారాజే స్వయమోగా, గనుక నాకేమి కొదువా నాదుడుండా. నైజములో ఉన్నటువంటి పాపములు పోవడానికి శరీర రక్తముల భోజనము దేవుడు మనకు వడ్డించును. ఇశ్రాయేలీల నైజములో ఉన్న పాపములు కూడా పోగొట్టడానికి దేవుడు ఆ పరలోకపు ఆహారము, మన్నా అనేటువంటి ఆహారము, బండలో నుండి నీళ్లు వారికి ప్రసాదిస్తూనే ఉన్నాడు. ఈ దైవ సంబంధమైన ఆహారమును, భోజనమును మీరు తింటూ దేవదూతల వలె మీరు మారాలి గాని దైవ రూపములలోనికి మీరు మార్పు చెందాలి గాని దొంగలు కాకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువారు ఏం చెప్తున్నారు అంటే, దొంగతనమును హత్యయు హానియు చేయుటకు వచ్చును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని దొంగ వలన మనకేమవుతుందంటే నాశనం. ప్రియులారా, ఒక్కడు దొంగతనం చేస్తే అందరూ నాశనం అయిపోతున్నారు. 3000 మంది ఆ హాయి పట్టణంలో చనిపోయారు ఇశ్రాయేలీలు. 3000 ప్రాణాలు.
పోవడానికి ఒక్క దొంగవాడే కారణం. యేసు ప్రభువారు నూతన నిబంధనలో కూడా ఈ దొంగలను విడిచిపెట్టల. దొంగవాడు దేని కొరకు వస్తున్నట్ట? ఒకటి, దొంగ దొంగతనమును, హత్యయు, నాశనము. హత్య అంటే మనిషిని లేకుండా చేయడం, పద్ధతి లేకుండా చేయడం, ఒక రూల్స్ ను నాశనం చేసేయడం. ప్రియులారా, ఇవి కూడదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది, ప్రేమ కలిగి ఉండాలి. ఈ 22వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకున్నట్లయితే, యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. స్నేహితులారా, శాపమును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. పరదేశిని విసిగింపవద్దు. దేవునికి మాత్రమే కాకుండా వేరొకని, యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. ప్రియులారా, whosoever sacrifices to any god other than the Lord alone shall be devoted to destruction. వాడు శాపములోనికి వెళ్ళిపోవాడై ఉన్నాడు. శాపాలు ఎవరికి కావాలి? దేవుని మాత్రమే ఆరాధించాలి. ఏ మనుష్యుడు కూడా ఈ లోకంలో గొప్పవాడు కాదు. ప్రియులారా, దైవజనులను గౌరవించవచ్చు. వారికి బలులు అనగా ఆరాధనలు. ఈ ఆరాధనలు మానవులకు కాదు, దేవునికి మాత్రమే. ఒకవేళ నాకు ఇష్టమండి, పలానా వారంటే నాకు ఇష్టం, నేను పూజిస్తాను అని నువ్వు అంటావా, నువ్వు శాపములోనికి వెళుతున్నావు. ఇశ్రాయేలు ఇటువంటి పనులు చేయకుండా ఉండడానికి వ్రాతపూర్వకమైనటువంటి రూల్స్ దేవుడిచ్చాడు. ఇశ్రాయేలుకి ఏమున్నాయంటే రూల్స్ ఉన్నాయి. ప్రియులారా, చాలా సమాజాలలో రూల్స్ ఉండవు. కొన్ని గృహాల్లో రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ దాటితే ఆ ఇంటి వారిని హెచ్చరిస్తారు, గద్దిస్తారు, మందలిస్తారు, బుద్ధి చెప్తారు. రూల్స్ పెట్టుకున్నప్పుడు వాటిని మనము బ్రేక్ చేయకూడదు. ఇక ప్రేమ జీవితము, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. పరదేశిని బాధించవద్దు. మరేం చేయాలి? మీరు ప్రేమించాలి. ప్రియులారా, బీదవారిని ప్రేమించాలి, పరదేశులను ప్రేమించాలి. మరి బీదలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయము చదివినప్పుడు చాలా మందికి ఇది కొంచెం అర్థం కానిదిగా ఉంటుంది, కానీ మర్మమైనటువంటి మహిమ సంగతులు ఉన్న అధ్యాయం ఇది. బీదవారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో బీదలు ఉండొచ్చు, మీలో పేదలు ఉండొచ్చు, అలాగే మీలో ఎవరెవరో ఉండొచ్చు. బీదవారిని కనికరించండి, బీదలకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఆయన పలుకుతూ అంటాడు, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. నాకు అభిషేకం ఇచ్చింది ఎందుకు అనంటే, బీదలను ప్రేమించుడి అని చెప్పినటువంటి ప్రభువు, ప్రియులారా, నిజంగా బీదలకే సువార్త ప్రకటించడానికి వచ్చాట. ఆయన ధనవంతులకు ప్రకటించడానికి రాలేదు. బీదలకు ప్రకటిస్తే బీదలు ఏమి ఇవ్వగలరు? బీద కానుకలు ఇవ్వగలరు, వారు కూడా ఇస్తారు. ప్రియులారా, బీద కానుకలు ఇవ్వగలరు. దేవుడు వాటిని అద్భుతమైనటువంటి కానుకలుగా ఆయన మార్చగలడు కూడాను. బీదలను కనికరించువాడు ధన్యుడు. ప్రియులారా, దేవుడు మాకు ఇచ్చిన సేవా జీవితంలో సుమారు 25 సంవత్సరాలు
నేను ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత సేవా జీవితం, మరి దానికి ముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా అనేక సంవత్సరాలు నేను సేవ చేశాను. సో ఈ సేవా జీవితంలో మేము ఆరంభము నుండి కూడా బీదలను ఆదుకొనుట కొరకు, బీదల స్వార్థ కొరకు ఎన్నో ప్రయాణాలు చేశాము. లాంచీల మీద వెళ్ళి, పాపికొండల్లో ఆ రోజుల్లో ఎవరు వెళ్ళేవారు కాదు, ఆ రోజుల్లో ఎవరు ప్రయాణం చేసేవారు కాదు. 2000 సంవత్సరం ప్రియులారా, ఆ కాలంలో మరి అనేకమైన లాంచెస్ తీసుకొని 400 మంది 500 మంది చొప్పున ప్రయాణములు చేసి వెళ్ళి వారికి బోధించుట. మా దగ్గర ఆ క్యాసెట్లు ఉన్నాయి. ఈ లాక్డౌన్ కాలంలో వాటన్నిటినీ నేను శ్రద్ధగా మరలా చూసి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను మా సేవా జీవితాన్ని. బీదలు, దేవుడు దేశంలోనికి వెళ్ళక మునిపే బీదలు జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు. ప్రపంచంలో దేశాలు ఎంత అభివృద్ధి చెందినా, ప్రపంచంలో ఎన్ని టెక్నాలజీలు వచ్చినా, ఎన్ని ఉద్యోగాలు సృష్టించినా మరి బీదలకు మాత్రం పోదు. ఎందుకో తెలుసా? బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు అని ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి ప్రియులారా, బీదలకు వస్త్రములిచ్చుట. మరి కొంతకాలమునకు మేము అరకు వ్యాలీ సైడ్ ఉన్నటువంటి కొండ ప్రాంతంలోనికి వెళ్ళడం ప్రారంభించాం. అనేక గ్రామాలు, అనేక మండలాలు ప్రయాసపడి వెళ్ళి కార్లు వెళ్ళలేని చోట ప్రియులారా ఆ మనుష్యులకు బోధించాలి, ఆ మనుష్యులకు సహాయము చేయాలి, వస్త్రములు ఇవ్వాలి, చలిని ఆపేటువంటి మంచి రగులు ఇవ్వాలి. ఎందుకు ఇదంతా నేను చెప్తా ఉన్నాను అంటే, బీదలను జ్ఞాపకము చేసుకో. ప్రియులారా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నీవు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవన్నాడు దేవుడు ఇశ్రాయేలుతో. బీదలను కనికరించు. నీ చుట్టూ ఉన్న బీదలు, నీ వద్దకు వచ్చేటువంటి బీదలను నీవు ఆదుకో, ఆదరించు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇది ప్రేమించేటువంటి విషయమై దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి దివ్యమైన సత్యము. 29వ వచనంలోనికి మనం వెళదాం. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడుగు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ప్రియులారా, you shall not delay to offer from the fullness of your harvest. మీ యొక్క పంటలలో మొట్టమొదట పండినటువంటి వాటిని, సస్య ద్రవ్యములను అర్పించడానికి ఆలస్యం చేయొద్దు, తడవు చేయొద్దు. బైబిల్లో తడవు చేయకూడని కార్యములు 3 ఉన్నాయండి. సో మొట్టమొదటిది, రక్షణ పొందుటకు తడవు చేయకూడదు. దేవదూతలు ఆదికాండము 19వ అధ్యాయము నందు లోతు యొక్క ఇంటిలో అతనికి ఎంతో నచ్చజెప్పారు. మేము ఈ పట్టణమును, దేశమును నాశనము చేయడానికి వచ్చాము కాబట్టి బయలుదేరు. దేవదూతలు ఎంత చెప్పినా లోతు గారట అతడు తడవు చేసెను అని మనం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం నందు తడవు చేస్తే చేతులు పట్టుకొని బయటకు లాక్కొచ్చారు. అయ్యా, నిన్ను రక్షించడానికి మేము వచ్చాం, నువ్వు ఆలస్యం చేస్తున్నావు. ఇక్కడే ఉంటే అగ్నిగంధకాలంలో నువ్వు, నీ కుటుంబం కాలిపోతారు. నిన్ను కాలనివ్వడానికి కాదు మేము వచ్చింది, వెలుపలికి తీసుకువెళ్ళడానికి. అలాగే విశ్వాసులారా, రక్షణ పొందని వాళ్ళు
నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. అంటే ఎవరైతే తడవ చేయకుండా ప్రభు అంటే గురి కుదిరిందో, యేసు ప్రభు నా రక్షకుడు నమ్మకొని కుదిరినప్పుడు వెంటనే బాప్తిసం పొందాలి. ఆలస్యం చేయకూడదు. తర్వాత పొందొచ్చులే, పెళ్లి సమయంలో పొందొచ్చులే, వివాహం తర్వాత పొందొచ్చులే, లేక ఇంత వయసు వచ్చిన తర్వాత, అంటే వయసు అంటే ఒక 40-50 వచ్చాక పొందొచ్చులే అని తడవు చేయకూడదు. ప్రియులారా, రక్షణను ఆలస్యం చేయకూడదు. రెండవది, నేను ఫలానాది దేవునికి ఇస్తాను అని ఎప్పుడైతే నువ్వు మొక్కుకుంటావో నీ మొక్కుబడిని చెల్లించడానికి కూడా ఆలస్యము చేయకూడదు. నీవు అనుకున్నది నీ చేతిలో ఉంది, నీవు అనుకున్నది నీ దగ్గరే ఉంది, ఇక ఆలస్యం ఎందుకు? కొందరు బద్దకిస్తూ ఉంటారు. ప్రియులారా, నీ సస్య ద్రవ్యములను అర్పించడానికి తడవు చేయకూడదు, ఆలస్యము చేయకూడదు. ఇంకా మనం చూద్దాం. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దును నీ గొర్రెను అర్పింపవలెను. ప్రియులారా, 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినం దాన్ని నాకు ఇయ్యవలెను. 8వ దినాన్న తల్లి దగ్గర నుండి తెచ్చి దేవునికి ఇచ్చేయాలి. దినాలు లెక్క పెట్టాలి, నెలలు లెక్క పెట్టమంట్లా దేవుడు. అది ఎదిగిన తర్వాత నీకు ఆశ కలగొచ్చు, ఎదిగిన తర్వాత దాని మీద నీకు ప్రేమ పుట్టచ్చు. కాబట్టి మరి నీ పశువులలో కూడా మొదటి దానిని నాకు నిశ్చయముగా అర్పింపవలెను. ప్రియులారా, తల్లి యొద్ద నుండి దానిని వేరు చేయుటను గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక. తరువాత, మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలములో చేర్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలెను. తినుట. లేవీకాండము 11వ అధ్యాయము 39వ వచనాన్ని మనం మొదటగా చూద్దాం. లేవీకాండం. మీరు తినదగిన జంతువులలో ఏదైనా చచ్చిన ఎడల దాని కళేబారంను ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. అపవిత్రుడు. శుద్ధులను గురించి వాళ్ళ కరోనా వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా శవాన్ని ముట్టుకోవడానికి ముందుకెళ్ళట్లే. ప్రియులారా, సొంత వారి శవాలు రోడ్డు మీద పడుంటే ఎవరు తాకట్లా. ఈవెన్ అంబులెన్స్ లోనికి ఎక్కించడానికి సహాయం చేయట్లేదట. మొన్న మా జిల్లాలోనే ఆదివారం జరిగింది సంఘటన. ఎంత భయంకరమో చూడండి. శవాన్ని ఎవరు ముట్టుకోవచ్చు. ఒకవేళ శవాన్ని ముట్టుకుంటే వారు ఏమవుతారు? దాని కళేబరంలో ఏదైనా తినవాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. సాయంకాలం వరకు ఒక దినమంతా మైల అనేది మాట మనం అంటూ ఉంటామే. దాని కళేబరమును మోయేవాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు ముట్టుకున్నవాడు అపవిత్రుడవుతాడు. ఇదే సందర్భంలో దేవుడు పెట్టిన మరొక రూల్ నేను చెప్తాను. ఒకవేళ యాజకుడు అనుకోండి, యాజకునికి కూడా తల్లి, తండ్రి, తోబుట్టువులు, భార్య, బిడ్డలు ఉంటారు. ప్రియులారా, ఒకవేళ యాజకుల కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, ఎవరైనా చనిపోతే, యాజకుడు అన్ని శవములను ముట్టుకోకూడదు. కానీ తల్లినైనను తండ్రినైన తోబుట్టువులైన శవమైతే ఆ శవాలు మాత్రమే యాజకుడు తాకవచ్చు. యాజకుడు ఎక్కువ సమయం అపవిత్రుడుగా ఉండకూడదు. దైవ పరిచర్యలు చేయాలి కనుక యాజకులు ఏ పనులు పడితే ఆ పనులు చేయకూడదని ఒక రూల్ పెట్టాడు దేవుడు. ఇవాళంతా ఈ అధ్యాయములు 23వ అధ్యాయం కూడా ఈ రూల్స్ నే మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, తిండి ఏది పడితే అది తినకూడదు. ప్రతిష్ఠింపబడిన వారు అపరిశుద్ధమైనది, అపవిత్రమైన దానిని
మీరు తినక కుక్కలకు పారవేయండి. తినద్దు. మరి కుక్కలు తినొచ్చు అంటే కుక్క అపవిత్రమైన జంతువు కనుక అది నిక్షేపంగా తినొచ్చు. కుక్క వేరు నువ్వు వేరని చెప్తున్నాడు దేవుడు. స్నేహితులారా, కొందరు అంటారు ఇవి కుక్కలు కూడా తినో అంటారు. సో కుక్కలు వేరు, మానవులు వేరు, జంతువులు వేరు, ఏర్పాటు జనాంగం వేరు. దీని ద్వారా మీరు పరిశుద్ధులుగా ఉండండి, పద్ధతులు కలిగి ఉండండి. ఇది దేవుడి ఇశ్రాయేలుకు నేర్పుతూ ఉన్నటువంటి మాట. ప్రియులారా, ముగింపులోనికి మనం వెడదాం. ఈ యొక్క అధ్యాయము ద్వారా దేవుడు వారికి ఏ స్థానము ఇవ్వబోతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే పరిశుద్ధ స్థానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. పరిశుద్ధులుగా ఆ యొక్క పరిశుద్ధ భూమిలో మీరు అడుగు పెట్టాలి. కనాను దేశము లేక ఇశ్రాయేలు దేశమునకు ఏమని పేరు అంటే పరిశుద్ధ భూమి అనగా హోలీ ల్యాండ్. ప్రియులారా, ఆ దేశానికి నేను గుడ్విల్ అంబాసిడర్ హోదాను పొందాను 2017 సంవత్సరంలో. సో ఆ దేశపు ప్రభుత్వము నన్ను వారి యొక్క మినిస్ట్రీకి ఆహ్వానించి ఆఫీస్కు పిలిచి మా బృందమంతటి మధ్య నన్ను గౌరవించి ఆ యొక్క పట్టాను నాకు ఇచ్చారు, ఆ దేశపు హోదాను నాకు ఇచ్చారు. ఇప్పటికీ సుమారు 18-19 పర్యాయములు ఆ యొక్క పరిశుద్ధ భూమి మీద అడుగుపెట్టి వచ్చాను. ప్రియులారా, పరిశుద్ధ భూమిలోనికి వెళ్ళే మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉంటే మీకు వరములు లభిస్తాయి, పరిశుద్ధులుగా ఉంటే భాగ్యములు లభిస్తాయి. కాబట్టి విశ్వాసి ఎప్పుడు కూడా దేవా నన్ను పరిశుద్ధునిగా చేయుమో అని ప్రార్థించుకోవాలి. ఈ యొక్క వాక్యములను బట్టి పరిశుద్ధతను కోరుకొని పరిశుద్ధతను పొందుకొని పరిశుద్ధులముగా మారి పరమ కనాను అనబడిన నూతన యెరూషలేములో అడుగు పెట్టగల ధన్యత, భాగ్యము, దీవెన దేవాతి దేవుడు మనలను పరిశుద్ధపరచుటకు ప్రాణ రక్తము ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ మహోన్నతమైన భాగ్యమును మనకు దయచేయును గాక. ఆమేన్. దయగల తండ్రి, ఈ వాక్కులు విన్న బిడ్డలను దీవించి బలపరచి పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధ లోకమునకు పరిశుద్ధ పట్టణమునకు సిద్ధపరచుమని నీ రాకడలు పరిశుద్ధ పెండ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడగలుగుటకు భాగ్యమేమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ.